ఇది మంత్రి పదవి కోసం పైరవీలు. ఇక చూడండి, జిల్లాల వారీగా పోటీ పడుతున్న ఎమ్మెల్యేలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వినోద్, వివేక్ వీళ్ళు అక్కడ. ఒకవేళ ప్రేమ్ సాగర్ రావు ఇవ్వకుండా వివేక్కో వినోద్కో ఇస్తే మొత్తం కల్లోలం చేస్తాడు ప్రేమ్ సాగర్ రావు. ఆయన రౌడీ రాజకీయం, ఆయన మాఫియా, మామూలు మాఫియా కాదు, మామూలు రౌడీ రాజకీయం కాదు, ఆయన రేంజ్ లో తగులుకుంటాడు. వివేక్ మొన్న రీసెంట్ కూడా ఆ కొడుకు ఎంపీ చేసుకోవడం కూడా ప్రేమ్ సాగర్ రావు ప్రాపకం కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిండు. ఎంతో కొంత సరే పార్టీ కూడా చాలా పెద్ద అందరినీ కూడా సపోర్ట్ అడిగింది కాబట్టి ఈయన ప్రేమ్ సాగర్ చెప్పి నువ్వు సపోర్ట్ చేయి, ఈసారి సపోర్ట్ చేయి అంటే సపోర్ట్ చేసిండు. కానీ ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో మాత్రం వివేక్ ఏమో 200-300 కోట్లు ఇవ్వడానికి రెడీ అయిపోయిందట. వినోద్ అదేవిధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ప్రేమ్ సాగర్ రావు నాకు ఇవ్వకపోతే ఇలా సంగతి ఇలా బెండ్ తీస్తా అని చెప్పి ఆయన రెడీగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒకటి అన్న, వినోద్ కి వివేక్ ఇద్దరులో ఎవరికి ఇచ్చినా సరే ఒకటే ఇంట్లో పదవి ఉంటది కాబట్టి వాళ్ళు పెద్ద ఫీల్ గారు. నిజామాబాద్ విషయానికి వచ్చి సుదర్శన్ రెడ్డికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనేది తెలుస్తా ఉంది. ఇక మదన్ మోహన్ రావు పూర్తి స్థాయిలో ట్రై చేస్తూ డబ్బులు పెట్టడం కూడా రెడీగా ఉన్నాడు. ఇక మహేష్ కుమార్ గౌడ్ కు ఆల్రెడీ పీసీ ప్రెసిడెంట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది, ఆయనకు మంత్రి పదవి అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు. అదేవిధంగా నల్గొండ ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. బాలు నాయక్ అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఇద్దరి మధ్యలో ఫైట్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ లంబాడి సామాజిక వర్గానికి ప్రియారిటీ లేదు కాబట్టి అందులో భాగంగానే బాలు నాయక్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక మహబూబ్నగర్ నుంచి వాకిటి శ్రీగారికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయి ముదిరాజ్ కోటాల ఇక వంశీకృష్ణ వీళ్ళంతా ఎవరు ఉండకపోవచ్చు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి పరికి కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో వాళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఇక వరంగల్ నుంచి వీళ్ళిద్దరికి అంత సినిమా లేదు, లైట్ తీసుకోండి. ఇక చూడండి, వివేక్ వర్సెస్ ప్రేమ్ సాగర్ వీళ్ళిద్దరి మధ్యలో తారాస్థాయి గీరినట్టు తెలుస్తా ఉంది. కేబినెట్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. ఈసారి కేబినెట్ విస్తరణలో ఛాన్స్ కోసం వెలమ సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వివేక్, ఆయన సోదరుడు వినోద్ సైతం పోటీ పడుతున్నారు. ఏఐసీసీలో కీలక నేతల ద్వారా లాబింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఆ కుటుంబం నుంచి 3 పదవులు ఉన్నాయి. వివేక్ చెన్నూరు నుంచి, ఆయన సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా, కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. మళ్ళీ అదే ఫ్యామిలీకి మంత్రి పదవి ఇవ్వడం సరికాదని అభ్యంతరాలు ఉన్నాయి. అట్లా చూడండి. ఇక బీసీ కోటాలో శ్రీహరి, బీసీ కాదు ముదిరాజు కోటాలో అంటే ఇక బాగుండేది. అదేవిధంగా రెడ్డి కోటాలో తీవ్ర పోటీ. ఇగో బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరైనా రావచ్చు. అంటే సాటిస్ఫై అందరినీ చేయాలి కాబట్టి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. అంటే ఇక్కడ బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ కనుక చేస్తే ఈడ కోమటిరెడ్డిని స్ట్రైట్ గా మంత్రిగా అనౌన్స్ చేసేసి అంటే అన్ని ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఎవరో ఒకరిని ఆయన మంత్రి చేయాలి. మీరు ఇక్కడ గెలిపిరు నన్ను, నా తర్వాత సీఎం క్యాండిడేట్ కోమటి అన్నే అని చెప్పేసి అన్నాడు. అంటాడు కూడా, అన్న అంటాడు కూడా.